ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కొంతమూరు క్రీస్తు సంఘం నిర్వహిస్తున్నటువంటి మరి సువార్త మహాసభలలో రెండవ రోజు అనగా ఆఖరి దినాన ఇటు రీతిగా చేరువచ్చినటువంటి క్రీస్తునందు సహోదరి సహోదరులకు ఆయా ప్రాంతముల నుండి వచ్చినటువంటి వారందరికీ ఆహ్వానించబడగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఆయా ప్రాంతాల నుంచి సువార్థికులుగా పనిచేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వారికి సహోదరులు పెద్దలు సహదేవుడు గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇటు కార్యక్రమాన్ని చాలా ప్రయాసతో భారంతో జరిగిస్తూ అనేకుల రక్షణార్థమై దేవుని మహిమార్థమై ఇంత ఘనకార్యానికి పూనుకున్నటువంటి స్థానిక సంఘాన్ని, స్థానిక సంఘ సువార్థికులైనటువంటి సహోదరులు రాజా గారిని ప్రభువునందు అభినందిస్తూ వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి మరొకసారి మీ అందరికీ కూడా కృష్ణా జిల్లా గుడివాడలో ఉన్నటువంటి క్రీస్తు సంఘముల నుండి, ముఖ్యంగా నేను సువార్థికుడిగా పనిచేస్తున్నటువంటి దోళ్లవాణిగూడెం స్థానిక క్రీస్తు సంఘం నుండి మీకు శుభములను వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు ద్వారా మనల్ని రక్షించాడనేటువంటి సంగతులను మనం నేర్చుకుని ఉన్నాం. ఈరోజు ప్రత్యేకించి కుటుంబము అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేయడానికి మనం ముందుకు కొనసాగుతాం. కుటుంబము అంటే మనందరికీ తెలుసు, రక్త సంబంధాలతో ప్రేమానురాగాలతో ఒక ఇంటిలో జీవించేటువంటి మనుషుల యొక్క సమూహం. వ్యవస్థ అంటే ఏంటంటే అనేక విభాగాలు కలిసి సమన్వయంతో పనిచేస్తే ఏర్పడేటువంటిది వ్యవస్థ. కుటుంబము వ్యవస్థ. కుటుంబం అంటే ఏంటంటే రక్త సంబంధికులు వారి వారి రక్త సంబంధాన్ని బట్టి ప్రేమానురాగాలతో ఒక చోట జీవించేటువంటి సందర్భాన్ని లేదా సంగతిని కుటుంబము అనవచ్చు. వ్యవస్థ అంటే ఏంటంటే కుటుంబాన్ని ఒక వ్యవస్థగా మనం అర్థం చేసుకోవడానికి వ్యవస్థ అంటే ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి అనేక విభాగాలు లేకపోతే అనేక రకాలైనటువంటి రోల్స్ లేదా పాత్రలు, ఇవన్నీ వర్క్ టుగెదర్ అంటే కలిసి సమన్వయంతో పనిచేసేటటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దానిని వ్యవస్థ అని పిలుస్తుంటారు. భూమి మీద కూడా మనం చాలా వ్యవస్థలను చూస్తూ ఉన్నాం సమాజంలో. ఆ వ్యవస్థలన్నిటిలోనూ కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి వ్యవస్థ. అసలు ఈ కుటుంబానికి మూలం ఎవరు? మనందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనిషిగా బ్రతుకుతున్నటువంటి ప్రతి వ్యక్తికి కుటుంబం ఉంది. ఎవరైనా రావాలి అని అంటే కుటుంబంలో నుండే బయటికి వస్తూ ఉన్నాం. ఈ కుటుంబానికి కారణం ఎవరు? కుటుంబ వ్యవస్థకు రూపకర్త ఎవరు? కుటుంబాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం మనం చదువుతూ ఉండగా 14వ వచనంలో ఇలా రాయబడింది. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగా పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు
లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు నువ్వు తగిన శక్తి కలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను అని అన్నాడు. ఈ కింద భాగాన్ని మనం నిన్నటి దినాన్ని ఆలోచన చేశాం. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకునేటువంటి క్రమంలో దానికి ఎంతో గాఢత, తీవ్రత ఉంది కనుక లోతు, ఎత్తు, పొడుగు, వెడల్పు అనేటువంటి పదాలు ఉపయోగించాడని నేను నిన్న మాట్లాడాను. ఈ పైన 14వ వచనంలో అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను ఉన్న కుటుంబము అని అన్నాడు. పరలోకమందును భూమి మీదను ఉన్నటువంటి కుటుంబం. పరలోక సంబంధంగా మనం ఆలోచన చేసినప్పుడు పరలోకమందు కూడా కుటుంబ వ్యవస్థ అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంది. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు, పరలోకమందు ఉన్నటువంటి కుటుంబము అని అన్నాడు. పరలోకమందు ఉన్నటువంటి కుటుంబము ఎట్టి రీతిగా వారు ఐక్యత కలిగి సమన్వయంతో ఉన్నారో అలాగే భూమి మీద కూడా కుటుంబాలు ఉన్నాయని, ఉన్న ప్రతి కుటుంబము అది పరలోకంలో ఉన్నదైనా కానీ భూమి మీద ఉన్నదైనా కానీ ప్రతి కుటుంబానికి రూపకర్త తండ్రి అయినటువంటి దేవుడు అని చెప్తా ఉన్నాడు. అంటే కుటుంబ వ్యవస్థకు మూలరాయి వేసినటువంటి వ్యక్తి దేవుడే, తండ్రి అయినటువంటి దేవుడు. ఏ కుటుంబమైనా కుటుంబం అని పిలువబడుతుంది అని అంటే, కొంతమంది మనుషులు వారి వారి బంధాలను బట్టి ఒక చోట కూడి జీవిస్తున్నారు అని అంటే దానిని కుటుంబము అని అనగలుగుతున్నాము అని అంటే, అలా అనగలగడానికి వెనక తండ్రి అయినటువంటి దేవుడు దానిని రూపించాడు, లేకపోతే నిర్మించాడు అని మనం ఖచ్చితంగా చెప్పగలగడానికి ఈ వాక్యాన్ని నేను మీకు చూపించాను. అయితే దేవుడు కుటుంబ వ్యవస్థలోనికి మనిషిని తీసుకురావడానికి ముందు మనం కొద్దిగా వెనక వెళ్ళి ఆలోచన చేయగలిగితే, దేవుడు మనిషి యొక్క సంకల్పంలో ఉన్నప్పుడు కేవలం దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి మనిషిని దేవుడు సంకల్పంలో నుండి ఈ భూమి మీదకి తీసుకుని వచ్చి ఈ భూమి మీద ఏదేను వనంలో ఆ మనిషిని ఆయన సంకల్పానుసారంగా నిర్మించినట్లుగా మనం ఆదికాండంలో గమనిస్తూ ఉంటాం. భూమి మీద రాకమునుపు మనిషి దేవుని యొక్క సంకల్పంలో మాత్రమే ఉన్నాడు, ఫిజికల్ గా భూమి మీద లేడు. ఆ సంకల్పం నెరవేర్పులో భాగంగా తండ్రి అయినటువంటి దేవుడు నేలమంటి నుండి నరుని నిర్మించి వారి నాసికా రంధ్రాలలో జీవవాయువుని ఊది మనిషిని భూమి మీదకు తీసుకొచ్చాడు. సంకల్పంలో ఉన్నటువంటి మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ మనిషిని ఈ భూమి మీద మాత్రమే ఉండడం, ఆ మనిషి భూమి మీద మాత్రమే ఉండడం దేవునికి సరిపోయేటువంటి సంగతి కాదన్నట్టుగా భావించి భూమి మీద ఉన్నటువంటి ఆ మనిషిని, ఒంటరిగా జీవిస్తున్నటువంటి ఆ మనిషిని కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశపెట్టాడు. దీనిని మనందరికీ ఆదికాండం 1వ అధ్యాయాలు ఈ సంగతులను మనకు విశదపరుస్తూ ఉన్నాయి. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సంగతి మంచిది కాదని, సమస్త సృష్టిని చేసినటువంటి దేవుడు అన్నిటినీ చూసినప్పుడు మంచిది 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 అని, ఈ ఒంటరిగా ఉన్నటువంటి మనిషిని చూసినప్పుడు మాత్రం ఇది మంచిది కాదు అని చెప్పాడు. ఆయన చేసిందంతా చూసినప్పుడు ఆయన కన్నులకు చాలా మంచిదిగా కనిపించింది. కానీ మనిషి మాత్రం ఒంటరిగా ఉండడం దేవునికి మంచిది కాదు అని అనిపించింది. అందుకని మనిషి ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఈ మనిషిని కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశపెట్టేటువంటి భాగంలో, ఆ ప్రవేశపెట్టేటువంటి క్రమంలో భాగంగా అవ్వ అనేటువంటి సహకారిని దేవుడు ఆదాముకు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆదాము అవ్వ వారిరువురు భార్యాభర్తలుగా దేవుని యొక్క కృపచేత కుటుంబ వ్యవస్థగా ఏర్పడిన తర్వాత ఆ కుటుంబ వ్యవస్థ అభివృద్ధి పొందేటువంటి క్రమంలో దేవుడు వారికి సంతానాన్ని ఇచ్చాడు.
అలా సంపూర్ణమైనటువంటి కుటుంబ వ్యవస్థను ఆదిలో దేవుడు రూపుదిద్దాడు అనేటువంటి విషయం మనం చాలా స్పష్టంగా గ్రంథంలో నేర్చుకోవచ్చు. అయితే ఇంత చక్కగా, ఇంత సంకల్పానుసారంగా, ఇంత ఆలోచనాత్మకంగా దేవుడు కుటుంబ వ్యవస్థను నిర్మాణం చేసిన తర్వాత చాలా తక్కువ కాలంలోనే కుటుంబాలు చెడిపోవడం ప్రారంభించాయి. కుటుంబ వ్యవస్థ పాడైపోవడం ప్రారంభించింది. మీరు కనుక గమనించగలిగితే ఆదికాండము 6వ అధ్యాయంలోను, ఆదికాండము 19వ అధ్యాయంలోను, మనం ఆదికాండము 6వ అధ్యాయంలో నోవాహు దినాలను చూస్తూ ఉన్నాం. ఆదికాండము 19వ అధ్యాయంలో లోతు దినాలను చూస్తూ ఉన్నాం. విచ్చలవిడితనం ఏర్పడి దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారికి ఇష్టం వచ్చినటువంటి వారిని పెళ్లి చేసుకుని వారితో పిల్లలను కనడం వలన నెఫీలీలు అనేటువంటి బలత్కారులు పుట్టారనేటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం. దేవుని నమూనాలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ దేవుని నమూనాను అనుసరించి ముందుకు కొనసాగలేకపోవడం వల్ల చాలా తక్కువ సమయంలో కుటుంబ వ్యవస్థలో బీటలు ఏర్పడ్డాయి. ఆ కుటుంబ వ్యవస్థలో వచ్చేటువంటి భేదాలు, లేకపోతే ఆ కుటుంబ వ్యవస్థలో దారి తప్పినటువంటి నీతి, ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థల యొక్క పతనానికి దారి తీశాయి. కానీ అది దేవుని చిత్తం కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబము దేవునిని బట్టి కుటుంబముగా, దేవుని నీతిని అనుసరించి జీవించేటువంటి కుటుంబంగా, దేవునిని మహిమపరిచేటువంటి కుటుంబంగా ఉండాలనేటువంటిదే దేవుని యొక్క సంకల్పం ఈ భూమి మీద. ఎందుకు అనంటే పరలోకమందు ఉన్నటువంటి కుటుంబము అట్టి విధంగానే ఆ వ్యవస్థ పరలోక సంబంధమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఉండగా, భూమి మీద కూడా దేవుడు అలాంటి వ్యవస్థనే మానవుల్లో చూడడం కొరకు భూమి మీద కూడా దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడని మనం అర్థం చేసుకోగలగచ్చు. మనం చూడగలిగితే ఒకసారి దైవ నమూనాలో కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది, దైవ నమూనాని కుటుంబ వ్యవస్థ కోల్పోయినప్పుడు కుటుంబాలన్నీ కూడా పాడైపోవడం ప్రారంభించాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. దేవుని చిత్తానికి ఎప్పుడైతే కుటుంబాలు తిరగబడ్డాయో, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవుని నమూనాను అనుసరించి ఆ కుటుంబ వ్యవస్థలో సరైనటువంటి జీవితాలు జీవించలేకపోతున్నారో, అప్పుడు ఆ కుటుంబాలన్నీ పాడైపోయినాయి, పతనమైపోయినాయి. ఆమోసు గ్రంథంలో మీరు గమనించగలిగితే 6వ అధ్యాయంలో, ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఏలయనగా గొప్ప కుటుంబములు పాడుగుననియు చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. కుటుంబాన్ని నిర్మాణం చేసినటువంటిది ఎవరండి? దేవుడండి. ప్రతి కుటుంబము ఎవరిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందని గ్రంథం చెప్పిందండి? దేవుని బట్టండి. కుటుంబ వ్యవస్థకు రూపకర్త అయినటువంటి దేవుడు ఆయన చేసినటువంటి కుటుంబాలు పాడైపోతాయి, విచ్ఛిన్నమైపోతాయి అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన వాటిని అలా చేయగలుగుతాడా? చేయలేదు. అంటే తన చేతులతో చేసినటువంటి దాన్ని తానే పాడు చేయడం అనేటువంటిది ఆయనకి ఎంత బాధ కలిగించినప్పటికీ కూడా ఆయన పాపాన్ని సహించలేనటువంటి దేవుడు కనుక తన స్వరూపమందు చేసుకున్నటువంటి మనిషి పాపం చేస్తే కూడా ఉపేక్షించలేకపోయాడు దేవుడు. అలాంటిది కుటుంబాల పరంగా చూసినప్పటికీ కూడా దేవుని చిత్తానికి విరోధంగా జీవించేటువంటి కుటుంబ వ్యవస్థ ఏదైనా ఆయన కనపడింది అనుకోండి, ఇశ్రాయేలు యొక్క కుటుంబాలు ఎంత గొప్ప కుటుంబాలైనా కానీ, ఎంత చిన్న కుటుంబాలైనా కానీ, గొప్ప కుటుంబాలు ఏమన్నాడు? గొప్ప కుటుంబములు పాడుగుననియు చిన్న కుటుంబములు చీలిపోవుననియు ఆజ్ఞయించుతున్నాడు. పెద్ద కుటుంబంలోనే అన్ని బాధలు ఉంటాయి, చిన్న కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉండవు. పెద్ద కుటుంబం అంటే బాధలకు నిలయం, చిన్న కుటుంబం అంటే చింతలేని కుటుంబం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దైవ నమూనాకు
సరిపడనటువంటి కుటుంబము, అది పెద్దదైనా చిన్నదైనా పాడైపోయే ప్రమాదము, చీలిపోయే అవకాశము ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సంగతి. ఇక్కడ కుటుంబం పెద్దదా చిన్నదా అనేటువంటిది కాదు ఇక్కడ విషయం. పెద్ద కుటుంబం అయితే చీలిపోద్ది, చిన్న కుటుంబం అయితే చీలిపోదు అనడానికి లేదు ఇక్కడ. దైవ నమూనా ప్రకారంగా ఆ కుటుంబ వ్యవస్థ ఉండలేకపోతే అది పెద్ద కుటుంబమైనా పాడైపోతుంది, చిన్న కుటుంబమైనా చీలిపోతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. నేను రాజయ్య గారితో బ్రదర్ ఈ సంగతులను మాట్లాడడానికి ఎలా మాట్లాడడానికి అవకాశం ఉందని అడిగినప్పుడు మ్యాక్సిమం జనరలైజ్డ్ గా మాట్లాడండి. కుటుంబాలు అప్పుడు ఎలా పాడైపోయాయి, ఇప్పుడు ఎలా పాడైపోతున్నాయి, మన కుటుంబాలను పాడవకుండా మనం జాగ్రత్త పడడానికి మనం ఏం తప్పులు చేస్తున్నాం అనేటువంటి విషయాలు గ్రహించగలిగేటట్టుగా ఈరోజు సంగతులను తెలియపరచమని చెప్పారు. ఆ క్రమంలో నేను ఆలోచన చేస్తున్నప్పుడు నిజమే కదా, ప్రతి కుటుంబంలోనూ సమస్యలు ఉన్నాయి. చిన్న కుటుంబంలోనైనా పెద్ద కుటుంబంలోనైనా. మా కుటుంబంలో అసలు సమస్యే లేదు, మేము ఇప్పటి వరకు ఎలాంటి సమస్యకు లోను కాలేదు అని చెప్పేటువంటి వారు ఎవరైనా ఉండగలుగుతారా అంటే ఎవరు లేరండి. మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీకు ఒక బాధ ఉంటుంది, నాకు ఒక బాధ ఉంటుంది. అందరికీ ఒకే విధమైనటువంటి బాధలు మన కుటుంబాల్లో లేవు. ఒకరికి ఆర్థిక పరమైనటువంటి బాధలు ఉంటాయి, మరొకరికి ఆర్థిక పరమైనటువంటి బాధలు ఉండకపోవచ్చు, అనారోగ్య సమస్యలు ఉండొచ్చేమో. మరికొంతమందికి మానసిక సంబంధమైనటువంటి నెమ్మది లేనిటువంటి, సమాధానం లేనిటువంటి పరిస్థితుల మధ్య బాధపడేటువంటి పరిస్థితులు ఉండొచ్చేమో. ఇదే బాధ కుటుంబాలన్నిటికీ ఇదే సమస్య అని చెప్పడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఏదో ఒక సమస్యతోటి ప్రతి కుటుంబము ఉంటుంది సహజంగా. అంటే దేవుని యందు క్రీస్తునందు ఉన్నటువంటి కుటుంబాల పరిస్థితిని పక్కన పెట్టి మాట్లాడుకుంటే సహజంగా లోకంలో ఎవరికైనా ఏ కుటుంబంలోనైనా ఒక లోపమో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతలు ఎలాంటివి, ఎలా వచ్చాయి అనేటువంటిది మనకున్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అయితే నోవాహు దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నోవాహు దినాల్లో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ చెడిపోయినట్టుగాను, లోతు దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి లోతు దినాల్లో ఉన్నటువంటి కుటుంబాలన్నీ పాడైపోయినట్టుగాను మనం చూసిన విధంగానే ఈ రోజు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కుటుంబాలు పాడైపోవడానికి గల కారణంలో దైవ నమూనాను కుటుంబాలు కోల్పోయాయి. అసలు దైవ నమూనా అంటే ఏంటి? దైవ నమూనాను అతిక్రమించడం వల్ల, దైవ నమూనాను పాటించలేకపోవడం వల్ల కుటుంబ వ్యవస్థ పాడైపోయింది. కుటుంబంలో సహజంగా ఎవరుంటారు, ఏంటి సంగతులు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనందరికీ తెలుసు, కుటుంబానికి ముఖ్య మూలరాళ్ళు అని అన్నా కానీ భార్య భర్తలు. మనం మొట్టమొదటి కుటుంబం దగ్గరికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో అసలు కుటుంబం ఎలా పాడయ్యింది అనేటువంటి సంగతిని ఆలోచన చేద్దాం. మొట్టమొదటి కుటుంబం పాడయ్యిందా, పాడవలేదా? అసలు మొట్టమొదటి కుటుంబమే పాడైనటువంటి కుటుంబంగా మనకు కనిపిస్తా ఉంది. ఆదిలోనే అపవాది దేవుని యొక్క నమూనాను పాడు చేసేటువంటి విధంగా కుటుంబ వ్యవస్థ మీద వాడి యొక్క బాణం వేశాడు. ఆ బాణానికి నిజంగానే ఆ కుటుంబం బలైనట్టుగానే మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆదికాండంలోనికి వెళ్ళి 3వ అధ్యాయాన్ని గమనిద్దాం. 3వ అధ్యాయంలో కొన్ని సంగతులను గమనిద్దాం. ఈ సంగతులను గమనించడానికి ముందుగా మనం ఏం జరిగిందో అంతకుముందు మనందరం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆదామును చేసిన తర్వాత ఆదామునకు సాటి అయినటువంటి సహాయం ఎక్కడ లేకపోవడం దేవుడు చూసి ఇది మంచిది కాదు అని చెప్పి ఆదాము కొరకు ఎవరిని చేశాడమ్మా? ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి అవ్వను నిర్మాణం చేసి ఆదాము పక్కన నిలవబెట్టాడు. ఆదాము పక్కన నిలవబెట్టినప్పుడు ఆదాము తనలో నుండి చేయబడినటువంటి అవ్వను చూసి అత్యానంద భరితంగా ఒక డ్యూయట్ కూడా పాడేశాడు 2వ అధ్యాయంలో. ద ఫస్ట్ డ్యూయట్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. ఆ డ్యూయట్ ఏంటో మనకు తెలుసు కదా. ఆదాము ఇట్లా నేను
నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అనబడును లేదా నాది అనబడును అన్నట్టు అన్నాడు. ఎంత ప్రేమ! తన కొరకు చేయబడినటువంటి వ్యక్తిని బట్టి ఆదాము ఎంత చక్కగా తన భార్యను ప్రేమిస్తూ ఈ ఈ ఈ విధంగా మాట్లాడాడో మనం గమనించాం. అయితే దేవుడు ఈ ఆదామునకు ఒక స్పష్టమైనటువంటి ఆజ్ఞనిచ్చాడు కదా. అదేమిటి అంటే, ఈ తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలములన్నిటినీ నువ్వు నిరభ్యంతరంగా భుజించవచ్చును కానీ ఒక 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 చెట్టు జోలికి కానీ దానికి ఉన్నటువంటి పండు జోలికి కానీ నీవు పోవడానికి నీకు అనుమతి లేదు. అది నువ్వు ఒకవేళ తిన్నావు అని అంటే ఆ దినమునే నిశ్చయముగా నీవు చచ్చిపోతావు అని చెప్పాడు. ఈ బోధ దేవుడు ఆదామునకు చేశాడు. ఆ తర్వాత మనకు జరిగినటువంటి సంగతి అంతా తెలుసు. అవ్వ దగ్గరికి సర్పం వచ్చి, అపవాది వచ్చి మాయమాటలు చెప్పి తినవద్దన్నటువంటి ఆ పండును తినిపించి దేవునికి అవిధేయులుగా చేసేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టినప్పుడు వాళ్ళు అవ్వ మాత్రమే ఆ పండు తినడం కాకుండా అవ్వ తను తిన్న తర్వాత తీసుకుని వెళ్ళి తన భర్తకి ఇచ్చింది, ఆయన కూడా తినేశాడు. ఇక్కడ ఏమి లోపాన్ని మీరు గ్రహించారు? పండు తినడం వెనుకున్నటువంటి లోపం ఏమిటో మీరు చెప్పండి. పండు తినడం వెనుకున్నటువంటి లోపం ఏమిటి? పండు తినడానికి కలిగినటువంటి కారణాలు ఏమిటి అనేటువంటిది మీరు కాస్త విశ్లేషణాత్మకంగా ఆలోచన చేయండి. చూడండి, ఆదాము తన భార్యకు దేవుని యొక్క బోధను తప్పనిసరిగా చేసి ఉండాలి. చేశాడా చేయలేదా అనేటువంటిది తర్వాత విషయం. ఎందుకు అనంటే, ఆ బోధను దేవుడు ఆదాముకి చెప్పినప్పుడు ఏది మంచి ఏది చెడు, ఒకవేళ దీని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది అని చెప్పినప్పుడు అతను తన భార్య అనేటువంటి అవ్వకు అది బోధించాలి. ఆవిడ తన భర్త మాటకు తన భర్త మాటకు లోబడాలి. పండు తినొద్దు అని అన్నటువంటి ఆ మాటకు ఆవిడ లోబడి అపవాది యొక్క కుయుక్తిని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. కానీ అలా జరగలేదు. ఆ పండు తినేసింది. ఆ పండు తినేసిన తర్వాత ఆ పండును తీసుకుని వచ్చి ఎవరి దగ్గరికి వచ్చింది? ఆదాము దగ్గరికి వచ్చి, ఇదిగో అయ్యా చాలా బాగుంది తినవా అని అడిగింది. అడిగినప్పుడు ఈయనకన్నా ఉండొద్దు. ఎందుకని? మొట్టమొదటిగా బోధ పొందింది ఎవరు? ఆదాము. ఇది నువ్వెందుకు తిన్నావు అని అడగాల్సింది బదులు తన భార్య తనకి ఇచ్చినటువంటి ఆ పండును తీసుకుని ఆయన కూడా తినేశాడు. అంటే అవ్వేమో తన భర్త మాట వినలేదు, ఆదామేమో తన దేవుని మాట వినలేదు, మరియు తన భార్య మాట విన్నాడు. దీని అర్థం నన్ను దయచేసి అపార్థం చేసుకోవద్దు. భర్తలారా భార్యల మాట వినొద్దని చెప్పడానికి కాదు నేను చెప్పేది. దైవ నమూనాలు మనిషి ఎలాగ తప్పుకుని ప్రక్కకు తొలిగాడనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దైవ నమూనా నుండి మనిషి ఎలాగ వైదొలుగుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఇదంతా అయిపోయింది. వీరిద్దరూ పండు తినేశారు. పండు తినేసిన తర్వాత వీరు పాపం చేశారనేటువంటి విషయం వీరికి అర్థమైనప్పుడు దేవుడు వారిని పిలిచినప్పుడు ఆదాముని అడిగాడు, ప్రశ్నించాడు దేవుడు, ఆదాము ఎక్కడున్నావు అని. నువ్వు తినొద్దన్నటువంటి పండు తిన్నావా అంటే అప్పుడు ఆదాము అన్నటువంటి మాటను ఒకసారి మనం ఆలోచన చేస్తే 12వ వచనం, అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆయనకి ఆమెకి సంబంధం లేనటువంటి విధంగా మాట్లాడుతున్నట్టు. ఈ స్త్రీయే అంటే వారిద్దరి మధ్య ఏమి వచ్చేసింది? ఈ వ్యవహారంలో గ్యాప్ వచ్చేసింది. అంతకుముందు ఏమన్నాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నువ్వు నాలో నుండి వచ్చావు కాబట్టి నారి అనబడతావు, నువ్వు నాదానివి అని చెప్పినటువంటి ఆదాము పండు తినొద్దు అన్నావు కదా అన్నటువంటి నా మాటలు ఎందుకు మీరేమని దేవుడు అడిగితే ఏమంటున్నాడంటే, నీవు నాతో ఉండడానికి
నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ అని అంటున్నాడు. ఇక వీళ్ళిద్దరి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్, అది బయటికి కనబడకపోయినా ఒక కాన్ఫ్లిక్ట్ అక్కడ స్టార్ట్ అయినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మీరు ఇక్కడ గమనించగలిగితేనండి, ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కుటుంబంలో సమస్యలు రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, నేను ఈ విషయాల గురించి ఆలోచన చేసేటప్పుడు నేను వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు నాకు అర్థమైనటువంటి సంగతి, అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా కుటుంబంలో సమస్యలు రావడానికి కుటుంబ సభ్యుల మధ్యలో యథార్థత లోపించినట్లయితే ఆ సమస్య పెద్దదవుతుంది. పొరపాట్లు సమస్యలు ప్రతి కుటుంబంలోనూ వస్తాయి. ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి కుటుంబ సభ్యుల మధ్యలో ఉండాల్సినటువంటిది యథార్థత. కానీ ఆ యథార్థత ఈ ఆదములో లోపించినట్టుగా, అయ్యా తప్పు జరిగింది నేను తిన్నాను అనేటువంటి విషయాన్ని ఒప్పుకొనడానికి బదులుగా నువ్వు తిన్నావా అంటే ఆ నెపాన్ని ఆ నేరాన్ని భార్య మీదకి నెట్టలే, దేవుని మీదకి నెట్టినట్టుగా పరోక్షంగా మనం అర్థం చేసుకోవచ్చు. సరే, వీళ్ళిద్దరూ ఇలా యథార్థత విషయంలో ఈవిడిని అడిగితే నాకేం సంబంధం లేదు, నాకు ఆ సర్పమే ఇచ్చింది అని చెప్పాడు. అంటే ఈయన చేసింది కరెక్ట్ లాగానే, ఆవిడ చేసింది కరెక్ట్ లాగానే. ఆవిడ తినడానికేమో అపవాది కారణం, ఈయన తినడానికేమో ఎవరు కారణం? కాదు, నీవిచ్చిన అవ్వ. ఎవరు కారణం అయ్యారమ్మా? ఎవరు కారణం అయ్యారు? అసలు ఈ సమస్య అంతా ఎందుకు వచ్చింది? దైవ నమూనాలో భర్త మాట భార్య, భార్య మాట భర్త పరస్పరం గౌరవించుకుంటున్నప్పటికీ భర్త మాట భార్య వినాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోగలిగేటువంటి సంగతి. అయితే సమస్య ఏర్పడిన తర్వాత కూడా వీళ్ళు వారి యథార్థతను కోల్పోవడం వల్ల దాని పరిణామం అనేటువంటిది, పర్యవసానం అనేటువంటిది ముందుకు కొనసాగిందే కానీ సమస్య అక్కడితో ఆగిపోలేదు. వీళ్ళు ఇలా ఉంటే వీళ్ళకి ఆ తర్వాత కయ్యను ఏబేలు అనేటువంటి సంతానం జన్మించారు కదా, మనకి తెలిసిందే సంగతి. వారేం చేశారో కూడా మీకు తెలుసు కదా. వాళ్ళని గురించి కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. ఆదికాండం 4వ అధ్యాయంలో, ఆదికాండం 4వ అధ్యాయాన్ని మనం గమనిస్తున్నప్పుడు 4వ వచనం, ఏబేలు కూడా మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడిను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని చంపెను. చూడండి, కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రులు అక్కడ దైవ నమూనా నుండి తొలగిపోయిన తర్వాత వారికి పుట్టినటువంటి బిడ్డలలో ద్వేష భావాలు, అసూయ. దేవుడు ఎందుకు ఒకరి అర్పణని అంగీకరించాడు, ఇంకొకరి అర్పణను అంగీకరించలేదు అని అంటే, మొట్టమొదటిగా అర్పణలో ఉన్నటువంటి లోపము ఏమీ కాదు, కానీ దేవుని యొక్క లక్ష్యము ఉంచినటువంటిది మొట్టమొదటి సంగతి ఏమిటంటే ఆయా వ్యక్తులు ఎలాంటి వారు అనేటువంటి విషయాల మీద మీరు గమనించగలిగితే, ఏబేలును ఆ తర్వాత అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. అతని అర్పణను లక్ష్య పెట్టాడని చెప్పలే, ఏబేలును లక్ష్య పెట్టాడు. కయ్యనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలనగా ఆలోచన చేయాలి. ఇక్కడ సమస్య ఏర్పడడానికి గల కారణం ఏమిటంటే, వాళ్ళు తీసుకొచ్చినటువంటి అర్పణ కాదు. మొదటిగా వారిలో నచ్చినటువంటి వ్యక్తి, దేవునికి అనుకూలంగా కనిపించినటువంటి వ్యక్తి కాబట్టి అతని అర్పణ అంగీకరించబడింది. అయితే తన తమ్ముడైనటువంటి ఏబేలు మీద పడి అతన్ని చంపేసి, ఇప్పుడు దేవుడు అడుగుతుంటే ఏమంటున్నాడు చూడండి 9వ వచనంలో,
నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యీని అడగగా అతడు కయ్యీని ఏదో చెప్తా ఉన్నాడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అని. చూసారా, ఇక్కడ కూడా ఏం లోపించింది అమ్మా? సహజంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సహజంగా ప్రతి కుటుంబంలోనూ సమస్యలు వస్తుంటాయి. వాటిని పరిష్కరించుకోవడానికి ఉన్నటువంటి ద స్ట్రాంగెస్ట్ వే ఏంటంటే, ఆ సమస్యను బట్టి మనం యథార్థంగా ప్రవర్తించగలిగితే ఎలా వచ్చిన సమస్య అలా పరిష్కారం అవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆ యథార్థత అనేటువంటిది సమస్య సృష్టించిన వ్యక్తిలో లేకపోతే ఆ సమస్య ఇంకా పెద్దదవుతుంది, తీవ్రతరం అవుతుంది. ఏబేలుని చంపిన తర్వాత కయ్యీని అడుగుతూ ఉంటే దేవుడు, నీ తమ్ముడు ఎక్కడున్నాడని, అతడు ఏమంటున్నాడనంటే, నా తమ్మునికి నేను కావలి వాడనా అని అంటున్నాడు. ఇలా ఆదిలోనే భార్యాభర్తల మధ్యలో చీలికలు వచ్చాయి, భేదం వచ్చింది, లేకపోతే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. అన్నదమ్ముల మధ్యలో గొడవలు మొదలవడం జరిగింది. భూమి మీద మొట్టమొదటి నరహత్యకు దారితీసింది. మొట్టమొదటి కుటుంబంలోనే భూమి మీదే మొట్టమొదటగా హత్య జరిగినటువంటి రికార్డు అక్కడే ఏర్పడిపోయింది. ఇలా చూస్తూ మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కుటుంబంలో సమస్యలు, చీలికలు, ఇబ్బందులు ఇవన్నీ అందరికీ సంభవిస్తూనే వస్తూనే ఉన్నాయి. మనం అందరం వాటి గుండా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ కుటుంబ వ్యవస్థ వారి యొక్క సమస్యలను, లేకపోతే వారికి ఉన్నటువంటి బలహీనతలను జయించడానికి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. కుటుంబ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, పిల్లలైతే పిల్లలు, రక్త సంబంధికులైతే రక్త సంబంధికులు, తోబుట్టువులైతే తోబుట్టువులు. ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి సంగతి ఏమిటి అని అంటే, దేవుడు కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి, వారు భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, అంత ముందు నేను చెప్పినట్టుగా పనిని, పరిధిని నియమించాడు. పని, పరిధి. ఈ పని, పరిధి విషయంలో ఎవరమైతే దారి తప్పుతామో, మన పాత్ర ఏంటో ఆ పాత్ర కాకుండా మన యొక్క పరిధిని దాటి మనం ప్రవర్తిస్తుంటామో, లేకపోతే మన పనిని మరిచిపోయి మనం జీవిస్తూ కుటుంబంలో ఉంటామో, ఆ కుటుంబంలో తప్పనిసరిగా ఆ వ్యక్తి వల్ల సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ వ్యవస్థలో నమూనాలో దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో భార్యాభర్తలు ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో చెప్పాడు. 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం పని, పరిధి. భార్యాభర్తల విషయంలో ఉన్నటువంటి సంగతుల గురించి 22వ వచనం 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువునకు లోబడినట్టుగా, ఒకవేళ సంఘం క్రీస్తు ప్రభు యొక్క సంఘం ప్రభువునకు లోబడినట్టుగా స్త్రీలందరూ కూడా వారి సొంత పురుషులకు లోబడి ఉండాలి అని చెప్పాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడాలి. భార్యకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, పురుషుడు తన ప్రభు అని ఎంచి, పురుషుడు ప్రభు తర్వాత తనకి ఈ భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి ప్రభు అని ఎంచి, ఆ యొక్క భర్త యొక్క మాట విని ఆయనకు లోబడాలి అనేటువంటిది దేవుడు స్త్రీకి నియమించినటువంటి పని.
ఆ పనిలోనే ఆ పని చేస్తూ ముందుకెళ్లడంలోనే తన పరిధి ఉందనేటువంటి సంగతిని గ్రహించాల్సిన అవసరం ఉంది. అంటే ఒకవేళ లోబడలేదు అని అంటే దాని అర్థం ఏంటి? ఆ పని చేయలేదు అని అంటే పరిధిని దాటేసిందని అర్థం. దాన్ని ఆటోమేటిక్గా మనం నేర్చుకోగలిగితే, మనం ఒక పని చేయలేదు అని అంటే ఆటోమేటిక్గా దాని అర్థం ఏంటంటే ఒక పని చేయాల్సినటువంటి పనిని చేయకపోవడం అంటే అది లోపమనో తప్పనో సరైనటువంటిది కాదనో అర్థం చేసుకోవచ్చు మనం. అలా స్త్రీలకు ఉండేటువంటి బాధ్యత ఏంటంటే పురుషులకు లోబడాలి. దానికి నమూనా ఏంటంటే క్రీస్తు ప్రభువునకు సంఘము లోబడుతున్నట్లుగా ప్రతి స్త్రీ తన భర్తకు లోబడాలి అని చెప్పాడు. క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నలాగున ప్రతి స్త్రీకి లేదా ప్రతి భార్యకు తన భర్త శిరస్సై ఉండాలని దేవుడు నియమించాడు. ఇది దైవ నియమం, లేకపోతే ఇది దైవ నమూనా అని చెప్పొచ్చు. ఆ తర్వాత పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇది దేవుడు పురుషులకు కుటుంబంలో గృహ నిర్వాహకత్వ బాధ్యతను చేపట్టినటువంటి పురుషులకు భర్తలకు చెప్పినటువంటి మాట. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను దానిని ఆయన సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకొనుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఎంతగా క్రీస్తు ప్రభు వారు సంఘాన్ని ప్రేమించాడు అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ఈ వివరాన్ని అంతా ఇస్తా ఉన్నాడు. క్రీస్తు ప్రభు అంతగా సంఘాన్ని ప్రేమించాడు అని చెప్పి, అంతగా క్రీస్తు ప్రభు ఎలా అయితే సంఘాన్ని ప్రేమించాడో ప్రతి భర్త తన భార్యను ప్రేమించాలి అని చెప్పాడు. భార్య ఏమో భర్తకు లోబడాలని, భర్త ఏమో తన భార్యను ప్రేమించాలి అనేటువంటిది దేవుడు వారికి సూచించినటువంటి పని. ఇందులోనే పరిధి ఉంది. భార్య యొక్క పరిధిలోనికి భర్త ప్రవేశించకూడదు, భర్త యొక్క పరిధిలోనికి భార్య ప్రవేశించకూడదు. దేవుడు ఎవరి ధర్మాలను ఎవరికి ఇచ్చాడో వారి ధర్మాలను వారు నిర్వర్తించడం ద్వారా మాత్రమే కుటుంబ వ్యవస్థలో మన పాత్రలు చక్కగా ముందుకు కొనసాగలుగుతాయండి. కొంతమంది ఈ కుటుంబ వ్యవస్థలో భర్తని ప్రేమించమని చెప్పాడు కనుక ప్రేమించేటువంటి భాగంలో భార్యల మాట వింటూ, అంటే భార్యల మాట వినొద్దని కాదు దీని అర్థం. కుటుంబంలో నిర్ణయాలు తీసుకోవాల్సింది, కుటుంబంలో అంతిమ నిర్ణయాలు తీసుకోవాల్సింది, కుటుంబాన్ని ఏలుబడి చేయాల్సింది పురుషుడు అనేటువంటి విషయం గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఈ నమూనాకి భిన్నంగా కొన్ని కుటుంబాల్లో భార్యలు భర్తలుగా మారుతారంటే ఫిజికల్ గా మారుతారని కాదు, వాళ్ళ క్యారెక్టర్ మార్చుకుంటారనమాట. ఈ ఇంటికి నువ్వే భార్యవి అన్నట్టుగా భర్త ఉంటాడు, ఈ ఇంటికి నువ్వే భర్తవి అన్నట్టుగా భార్య ఉంటుంది. దైవ నమూనాలో వారి పాత్రలు తారుమారు చేయబడ్డాయి. దైవ నమూనాలో ఉన్నటువంటి ఆ నమూనాకి భిన్నంగా వారి పాత్రలు, వారి పరిధి, వారి పని ఏమైపోయింది? తారుమారు అయిపోయింది. ఆటోమేటిక్ గా నమూనా నుండి వైదొలిగినటువంటి ప్రతి కుటుంబంలోనూ సమస్యలు ఉత్పన్నమవడం ప్రారంభిస్తాయి. అందుకనే భార్య ధర్మములు భార్య, భర్త ధర్మములు భర్త ఖచ్చితంగా వారి వారి పని చొప్పున, పరిధి చొప్పున వారు చేసుకుంటూ వెళ్ళినంత వరకు కూడా ఆ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలు చోటు చేసుకోవు. భార్య మాట విని చెడిపోయినటువంటి భర్తలు బైబిల్ గ్రంథంలో చాలా మంది కనపడతారు. దయచేసి ఈ రాత్రి కాలం నా మీద ఎవరు ద్వేషం పెట్టుకోవద్దు సహోదరులు. మొదట్లోనే ఆదాం గారు పండు తినడానికి కారణం అవ్వ అయిపోయింది. ఆ తర్వాత ద్రాక్ష తోట విషయంలో ఇంకొక ఆమె వచ్చింది. ఎవరామా? యెజబెలు. అటు కూర్చున్నావు మొన్నెళ్ళి, నీకు లేదా అంత సామర్థ్యం లేదా, అంత ధైర్యం లేదా అని రెచ్చగొట్టి పంపించి ఎవరో ద్రాక్ష తోటని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకునేటట్టుగా తన భర్తని తప్పుడు మార్గంలో నడిపించింది. ఏం జరుగుతా ఉంది అని అంటే నమూనాని ఇక్కడ మనం ఈ కుటుంబ వ్యవస్థలో తారుమారు చేస్తున్నాం. ఈ భూమి మీద
దేవుడు మనకిచ్చినటువంటి నమూనా ఒకటైతే, మనం జీవించేటువంటి జీవితాలు మన కుటుంబంలో మరొకటిగా ఉన్నట్లయితే కుటుంబంలో తప్పనిసరిగా సమస్యలు ఏర్పడతాయి. ఆ తర్వాత చూడండి 29వ వచనం నుండి మనం కిందకి చదువుకుందాం. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించు కొనుచున్నాడు. మనము క్రీస్తు శరీరంలో అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అంటే ఈ మర్మం ఏంటంటే భార్యాభర్తలకు సంబంధించింది కాదు, సంఘానికి క్రీస్తుకు ఉన్నటువంటి సంగతులను గాఢతను గురించి మాట్లాడుతూ ఆ బంధాన్ని గురించి చెప్తూ ఈ మర్మం గొప్పది అని చెప్పి తర్వాత అంటున్నాడు 33వ వచనంలో, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. ఇప్పుడు 6వ అధ్యాయంలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. మీరు పిల్లలు కాబట్టి, వారు మీకు తల్లిదండ్రులు కాబట్టి మీరు వారికి లోబడి ఉండడం న్యాయమే లేదా ధర్మమే అని అన్నాడు. రీజన్ ఎందుకు పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలంటే వారిని కన్నారు, వారిని పెంచుతున్నారు, వారిని పోషిస్తున్నారు, వారి బాధ్యతలన్నింటినీ జరిగిస్తున్నారు కాబట్టి పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం ధర్మమే అనేటువంటి సంగతి చెప్పబడింది. తర్వాత నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలోను వారిని పెంచుడి అని చెప్పాడు. ఈ విషయాలన్నింటినీ మనం ఇప్పుడు చదివిన తర్వాత మనకు అర్థమైంది ఒక సంగతి ఏంటంటే, భర్త యొక్క బాధ్యతలు భర్తవి, భార్య యొక్క బాధ్యతలు భార్యవి, లేదా భార్య యొక్క ధర్మములు భార్యవి, భర్త యొక్క ధర్మములు భర్తవి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి, తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ఇలా ఉండాలి అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నమూనా దేవుడు భూమి మీద మనుషులకి కుటుంబ వ్యవస్థకి ఇచ్చేశాడు, ఒక మోడల్ ఇచ్చేశాడు. ఆ మోడల్ని అనుసరించి జీవించినంత వరకు కుటుంబంలో సమస్యలు ఉత్పన్నం అవడానికి ఆస్కారం ఉండదు. కానీ ఆ నమూనాను ఎరగనటువంటి వారు కొంతమంది ఉంటారు. అంటే ఈ సంగతులు తెలియనటువంటి వారందరూ కూడా దైవ నమూనా ఎలా ఉన్నప్పుడు ఈ విషయం ఎవరికైతే తెలీదో వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది స్వాభావికంగా తెలిసి చేస్తారు, కొంతమంది ఈ విషయాలు ఏమీ తెలియక వారి కుటుంబంలో ఈ నమూనాను తారుమారు చేస్తారు. ఏదైనా కానీ తెలిసి చేసినా తెలియక చేసినా ఒకవేళ అది జరిగింది అని అంటే ఆ కుటుంబం ఖచ్చితంగా అది పెద్ద కుటుంబమైనా చిన్న కుటుంబమైనా, ఇశ్రాయేలీలో ఏం జరిగిందో పెద్ద కుటుంబాలు పాడైపోతాయి, చిన్న కుటుంబాలు చీలిపోతాయి అన్నట్టుగానే నేడు మనం జీవిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో సైతం దేవుని ఆజ్ఞలకు విధేయులు కానప్పుడు అదే మన జీవితాల్లో కూడా చోటు చేసుకుంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. సహజంగా జనరల్గా మనం మాట్లాడుకుంటే ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తలు దేవుని వాక్యానుసారంగా వారి ధర్మాలను ప్రకారంగా జీవిస్తున్నారో ఆటోమేటిక్ గా ఆ పునాదిపైనే వారి పిల్లలు కట్టబడతారు. ఈ రోజున పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయినాయి. పిల్లలు ఎదితే తల్లిదండ్రులు మాట్లాడుకోకూడని విషయాలు మాట్లాడుకోవడం, గొడవలు పడడం, ఇవన్నీ వారి పిల్లలు గమనిస్తున్నారనేటువంటి విచక్షణ లేకుండా కుటుంబాల్లో వ్యవహరించడం, భర్త మాట భార్య వినకపోవడం, ఎప్పుడు ఇంట్లో కీచులాటలు జరగడం, ఈ కుటుంబంలో ఏమాత్రం ఒక మాదిరి లేకపోవడం, ఈ విషయాలన్నీ గమనిస్తున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మిగిలినటువంటి వారు ఈ భర్తకి ఆ మిగిలినటువంటి వారు ఏమవుతారో నాకు తెలియదు. పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదా ఆ భార్యకి మిగిలినటువంటి వారు ఏమవుతారో వారు పరస్పరం వీరి మీద గౌరవ మర్యాదలు లేకుండా ప్రవర్తిస్తారు.
కుటుంబంలో భార్యాభర్తలు వారి పిల్లల విషయంలో తీసుకునేటువంటి శ్రద్ధలో ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే వారి పిల్లలకు వారు తప్పనిసరిగా మాదిరికరమైనటువంటి తల్లిదండ్రులుగా ఉండగలగాలి, బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులుగా ఉండగలగాలి. వారి బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులుగా ఉండగలగాలంటే వారి బాధ్యతలు ఏంటో, వారి యొక్క పరిధి ఏంటో, వారి పని ఏంటో, దేవుడు వారికి విధించినటువంటి ఆజ్ఞలు ఏంటో వారికి తెలిసి ఉండాలి. తెలిసి ఉండని పరిస్థితుల్లో వారు ప్రవర్తించకూడని ప్రవర్తనలో ప్రవర్తించినప్పుడు ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈరోజు నా పిల్లలు ఎక్కువగా రిపోర్ట్ చేస్తున్న విషయం ఏంటంటే స్కూళ్ళల్లో కానీ పొద్దున్నే వాళ్ళని క్యారేజ్ ఇచ్చి పంపించేసేసి పొద్దున్నే లేపి వాళ్ళని 6 గంటలకల్లా లేపి వాళ్ళని రెడీ చేసి పంపించేసేసిన తర్వాత వాళ్ళ క్యారేజ్ కట్టేసిన తర్వాత వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ స్కూల్లోనే ఉంటున్నారు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వారిని హోంవర్క్ అనో లేకపోతే ఇంకొక పని అనో ఏదో ఒక పని వారికి పురమాయించి వారిని బిజీ చేసి ఇక వాళ్ళకి అన్నం పెట్టి పడుకోబెట్టి మళ్ళీ పొద్దున్నే లేపి మళ్ళీ అదే దినచర్యను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతేనా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్నటువంటి సంబంధం? వారిని రెడీ చేయడం, స్కూల్కి పంపించడం, మళ్ళీ వాళ్ళ ఇంటికి రాగానే హోంవర్క్ చేయించడం, మళ్ళీ పడుకోబెట్టడం, ఇదేనా? ఇంకేమన్నా ఉందా? ఎక్కువ మంది పిల్లలు ఈ రోజున ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళతో సమయం గడపట్లేదని చెప్తా ఉన్నారు. ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది మీ పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపగలుగుతున్నారు? మీరు మీ పిల్లలకి ప్రేమ ఇవ్వకపోతే జాగ్రత్తగా ఆలోచన చేయండి మాట. వారికి ప్రేమ కొదువయ్యిందని వాళ్ళు ఆలోచన చేస్తే, వాళ్ళకి ప్రేమ దొరకడం లేదనేటువంటి బాధ కనుక వాళ్ళల్లో ఒక్కసారి పుట్టితే తల్లిదండ్రుల దగ్గర నుండి దొరకనటువంటి ప్రేమను లోపల వెతికే ప్రయత్నం చేస్తారు మీ పిల్లలు. అప్పుడు ఒకడు వస్తాడు ఎర్ర గులాబీ పట్టుకుని, ఎర్ర బట్టలు వేసుకుని, ఆడొచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు. అయిపోయా. ఏమైపోయా? పిల్లలకి తల్లిదండ్రులు తప్పనిసరిగా సమయం గడుపుతూ వారికి ప్రేమను పంచాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజులు అలా లేవు కదా. అమ్మా ఆకలేస్తుందంటే ఆగరా ఒక అరగంట సీరియల్ అయిపోద్ది అనే రోజులకి. అన్న బిడ్డకి ఆకలేస్తుందంటే తల్లి అన్నం పెట్టడానికి బదులుగా ఒక అరగంట ఆగలేవా అనేటువంటి రోజుల్లోకి వచ్చాం మనం ఈరోజు. పిల్లలేమో తల్లిదండ్రులతో సమయం గడపాలని, మాట్లాడాలని, వాళ్ళతో స్పెండ్ చేయాలని ఆలోచన చేస్తుంటే తల్లిదండ్రులేమో ఎంతసేపు సంపాదనని, చదువులని, ఉద్యోగాలని, వ్యాపారాలని ఈ విషయాలలోనే వారు ఎక్కువ ప్రాధాన్యతను వహిస్తూ పిల్లలకి సమయాన్ని కేటాయించలేక పిల్లలు దారి తప్పడానికి పరోక్షంగా కారణమవుతున్నారు. పిల్లలతో అబద్ధాలు ఆడించే తల్లిదండ్రులు ఉన్నారు. అప్పులోళ్ళు వస్తే ఇంట్లో లేవని చెప్పరా? అప్పులోళ్ళు వచ్చి అడిగితే మా ఊర్లో అయితే మరి పరిస్థితులు దారుణంగా ఉంటాయి. నేను చూస్తూ ఉంటాను. బండి వచ్చి వాళ్ళ ఇంటి ముందు హారన్ కొడుద్ది. వాళ్ళు రారు బయటికి. వాళ్ళ పిల్లలు బయటకు వచ్చి మా అమ్మ లేదండి, మా నాన్న లేడండి. ఎవరు చెప్పారు వాళ్ళకి లేరని చెప్పమని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. ఇప్పుడు వీడు రేపటి రోజున ఈ అబద్ధం ఎవరికి చెప్తాడు వెళ్ళి? ఇలాంటి అబద్ధాలు బయటోడికి చెప్పినటువంటి వాడు రేపటి రోజున అబద్ధం ఆడమని చెప్పినటువంటి తల్లిదండ్రులకే చెప్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎక్కువగా మోసపోయేది ఎవరు తెలుసా? ఎక్కువగా మోసపోయేది తల్లిదండ్రులు. ఎక్కువ అబద్ధాలు నమ్మేది కూడా తల్లిదండ్రులే. ఆ అబద్ధాలు ఎవరు చెప్తే నమ్ముతాం? మన పిల్లలు చెప్తే అది నిజమని నమ్ముతాం. పిల్లలు అలా తయారవడానికి గల కారణాల్లో దాదాపుగా 70 నుంచి 80% లోపం అంతా తల్లిదండ్రుల వైపే ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇంకా వచ్చినాయి ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్లు. ఇటువరకు అందరూ కూర్చుని డైనింగ్ టేబుల్ మీద లేకపోతే ఒక చోట కూర్చుని భోజనం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు
రోజున ఒక చెయ్యేమో ప్లేట్లో, ఇంకో చేతిలోనేమో సెల్ ఫోన్. అన్నం తినేటప్పుడు కూడా కనీసం పక్కన వాళ్ళతో మాట్లాడుకునేటువంటి పరిస్థితులు లేవు. మనం అన్నం తినుకుంటానే ఆ వేలో ఒకటి ఉంటే చాలు, మనకి పైకో కిందకో స్క్రోల్ చేసుకుంటూ ఆ సెల్ ఫోన్తో గడుపుకుంటూ పక్క వాళ్ళతో మాట్లాడే పరిస్థితులు లేవు. హాల్లోనే కూర్చుంటున్నారు, సోఫాలోనే అందరూ కూర్చుంటున్నారు, వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటున్నారు, ఒకరికొకరు పక్క పక్కనే కూర్చుంటున్నారు, కానీ ఒకరికొకరు మాట్లాడుకోవట్లేదు. ఎవరి ఫోన్ పట్టుకున్న వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇది కాదే కుటుంబంలో ఉండాల్సిన వాతావరణం. కలిసి భోజనం చేయడం, ప్రేమగా మాట్లాడుకోవడం, కలిసి ప్రార్థన చేసుకోవడం, కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం, కలిసి దేవుని సన్నిధికి వెళ్ళడం, ఇలాంటి కార్యక్రమాల్లో కుటుంబాలు ఎందుకు మాదిరికరంగా ఉండలేకపోతున్నాయి అంటే దానికి కారణం ఒకటి ఉంది. మనము భూ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అనుసరిస్తున్నాం. అందుకనే కుటుంబంలో కలహాలు, కుటుంబంలోనే కాదు సంఘంలోనైనా మన జీవితాల్లోనైనా యుద్ధాలు, కలహాలు, క్రోధాలు, అసూయలు, ఇవన్నిటికీ కారణం ఏంటంటే భూ సంబంధమైనటువంటి జ్ఞానం. యాకోబు రాసిన పత్రికలో చెప్పాడు ఆ సంగతి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపం కనగా పాపం పరలోకం మరణం కలుగును. యాకోబు రాసిన 3వ అధ్యాయం అండి, క్షమించండి, 3వ అధ్యాయము 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాదు. కింద పైన చెప్తాడు, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలేదు కదా. జ్ఞానం ఉన్నటువంటి వాడికి దానికి తగినటువంటి క్రియలు ఉండాలి కదా. అయితే మీ హృదయంలో సహింపవలసినవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది అయినది. ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ప్రకృతి సంబంధమైనది అనేటువంటి ఆ మాటకి గ్రీక్ లో వాడినటువంటి అర్థం ఏమిటంటే అన్స్పిరిచువల్ అని అన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కాదది. ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అనుసరించి జీవించడానికి ప్రయత్నం చేయలేరో వాళ్ళు ఆటోమేటిక్ గా భూ సంబంధమైనటువంటి జ్ఞానానికి అబాయిడ్ అయిపోయారని, లేదంటే ఫాలో అవుతున్నారని అర్థం చేసుకోవచ్చు. అయితే ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో, వివాదమును మత్సరం ఇంగ్లీష్ లో దాన్ని డిసిప్లైన్ అని అన్నాడు. ఖచ్చితంగా కుటుంబాల్లో డిసిప్లైన్ అవసరం. డిసిప్లైన్ అంటే కొంతమందికి అర్థం అవ్వాల. డిసిప్లైన్ అంటే ఎవరితో మాట్లాడుకోకుండా మొహం చాలా స్ట్రిక్ట్ గా పెట్టుకుని కోపంగా పెట్టుకుని ప్రవర్తించడం అనుకుంటారు. పిల్లలతో డిసిప్లైన్ గా ఉండడం అంటే అసలు వాళ్ళు మనం చూస్తేనే భయపడిపోయేటట్టుగా ప్రవర్తించడం కాదు. వాస్తవానికి డిసిప్లైన్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అండి. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఈ రోజున కుటుంబాలలో పిల్లలు అలాగే భార్యాభర్తలు ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు. భార్యాభర్తల మధ్యలో ఫ్రస్ట్రేషన్, తల్లిదండ్రుల మధ్యలోను పిల్లల మధ్యలోను ఫ్రస్ట్రేషన్. కుటుంబంలో ఎక్కువ కనబడుతున్నటువంటిది ఏంటంటే ఫ్రస్ట్రేషన్. ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్కడికి దారితీస్తుంది? గొడవకి దారితీస్తుంది. గొడవ ఏం చేస్తుంది? ఎడబాటును కలిగిస్తుంది, దూరాన్ని పెంచుతుంది. ఈ దూరం కొన్నిసార్లు శాశ్వతమైనటువంటి దూరంగా కూడా మారిపోతుంది. భార్యాభర్తలు ఏం చేస్తారు? ఇక చాలని అనుకున్నప్పుడు డైవర్స్ అంటారు. చూడండి, అందుకనే ఏమంటున్నాడంటే డిసిప్లైన్ అన్నాడు. మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అంటే ఎక్కడ డిసిప్లైన్ లేనటువంటి జీవితాలు ఉంటాయో, అది కుటుంబమైనా సమాజమైనా సంఘమైనా, క్రమశిక్షణ లేనటువంటి జీవితాలు ఉంటాయో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యము ఉంటుందన్నాడు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఆ జ్ఞానాన్ని అనుసరించగలిగితే మన జీవితాలు పవిత్రంగా ఉంటాయి. సమాధానకరమైనటువంటిది, మృదువైనటువంటిది, సులభముగా లోబడినది,
కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేదన్నది. 4వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు చూడండి, మీలో యుద్ధములను పోరాటములను దేనిలో నుండి కలుగుతున్నవి? ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాల వారికి రాస్తున్నటువంటి సంగతులు మాత్రమే కాదు ఇవి. సమస్త మానవాళికి అన్వయింప చేసుకొనదగినటువంటి విషయాలే ఇవి. కొన్ని అయితే కాంటెక్స్చువల్ గా మనం వారికి మాత్రమే వర్తించేటువంటి వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఇవన్నీ జనరల్ విషయాలు, జనరల్ థింగ్స్ అన్నమాట. ఈ జనరల్ అన్నింటిలో ఏం చెప్తున్నాడు? మీలో యుద్ధములు పోరాటములు దేనిలో నుండి వస్తున్నాయి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుతున్నారు కానీ దొరకట్లేదని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక అంటే ప్రతి అల్లరి, ప్రతి నీచ కార్యం, యుద్ధాలు, పోరాటాలు ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఇండిసిప్లైన్, లేకపోతే మనం అనుసరిస్తున్నటువంటి భూ సంబంధమైన లేకపోతే ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానంలో నుండి ఇవి మనల్ని పాడు చేస్తున్నాయి. అవునా కదా? ఎక్కువ జ్ఞానం మనం ఎక్కడి నుంచి పొందుతున్నాం అంటే దేవుని దగ్గర నుంచి పొందాల్సినటువంటి జ్ఞానాన్ని మనం లోకం నుంచి పొందుతున్నాం. సహోదరులు రాత్రి సహదేవ్ గారు ప్రస్తావించారు, సీరియల్స్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో ఏంటండి, నేనే తప్పు, ఎప్పటి నుండో ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి, మనుషులు ఉన్నంతకాలం ఉండేటట్టు ఉంటాయి అవి. ఎందుకు అనంటే వాటి యొక్క ప్రభావం చాలా గొప్పది భూమి మీద, ముఖ్యంగా మన భారతదేశంలో. ఆ టీవీ చూస్తానే ఏడు చేస్తారండి. మరి వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు అర్థమవుతుంది ఒక్కోసారి. అది నిజం కాదని వారికి తెలిసిన ఆ టీవీలో వచ్చేటువంటి ఆ సీన్ చూసి ఏడు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ టీవీలో వచ్చేటువంటి ఆ సీన్ కి కనెక్ట్ అయిపోయి, ఆ సీరియల్ కి కనెక్ట్ అయిపోయి కొట్టు, ఇంకా బాగా కొట్టు, ఇంకా బాగా కొట్టాలంట. ఎవరికి చెప్తుంది? వాళ్ళకి ఏమైనా వినిపిస్తుందా వీళ్ళు చెప్పేటువంటి మాట? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి పొందుతున్నామంటే కాలేజీల్లో పోకిరిగా తిరిగేటువంటి మన పిల్లలు కాలేజీల్లో పోకిరిగా తిరిగేటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు ఈ విషయాలు. భార్యాభర్తలు నడవకూడనటువంటి ప్రవర్తన నడిచే విధంగా సీరియల్స్, సినిమాలు, ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ మన కుటుంబాలను పాడు చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించుకోలేకపోతున్నాం. డబ్బులు పెట్టి తెచ్చుకున్నాం వీటిల్లో మంది. వాటి పరిధిని మనం జాగ్రత్తగా వాటిని ఉపయోగించుకోవాల్సినటువంటి విధంలో ఉపయోగించుకోకుండా వాటిని ఎక్సీడ్ అయిపోయి వాటిని మన నాశనం కొరకు వినియోగించుకుంటున్నట్టుగా పరిస్థితులు తయారైపోయినాయి. సీరియల్లో చాలా వివరంగా చెప్తాడు డైరెక్టర్, అత్తని కోడలు ఎట్ట చంపాలో. ఇక ఈ ట్రైల్స్ అన్ని ఇంట్లో చేయాలన్నమాట. ఇవిడ చూసి అత్త వర్గం అత్తకుంటది, అత్తలందరూ కూడా అత్తకు నచ్చినటువంటి సీరియల్ ఒకటి ఉంటుంది, అదే చూస్తారు. అత్త అంటే పడని కోడలు సీరియల్ సంబంధించి ఒకటి ఉంటుంది, ఆ కోడళ్ళందరూ అదే చూస్తారు. ఈ చూస్తే పర్వాలేదు, కానీ వీటికి కరెక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కుటుంబాలను కూడా అదే విధంగా పాడు చేసుకుంటున్నారు. దీన్ని ఏమన్నాడంటే ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం, అన్స్పిరిచువల్ విజ్డమ్ అని అన్నాడు. నువ్వు దేనిని ఫాలో అవుతున్నావు, నువ్వు దేనిని నీ కుటుంబంలో ఇంప్లిమెంట్ చేస్తున్నావు అనేటువంటిది నీకు ఒక ఆలోచన, స్పృహ ఉండి ప్రవర్తిస్తున్నావా లేదని తెలియాలి. అందుకని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మన పరిధి ఏంటో, మన పని ఏంటో మనకు తెలియజేసేది ఏంటంటే దైవ సంబంధమైనటువంటి జ్ఞానం మాత్రమే. భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, పిల్లలు ఎలా పెంచబడాలి, పిల్లలు పెంచే విషయంలో మనం తల్లిదండ్రులుగా ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవనేటువంటివి అన్స్పిరిచువల్ విజ్డమ్ లో నుండి మనం తీసుకోగలిగితే మన కుటుంబాల్లో నిత్యము సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి. కానీ వీటిని గ్రంథంలో నుంచి కానీ, సువార్థికుడి దగ్గర నుంచి కానీ, సంఘంలో నుంచి కానీ నేర్చుకోగలిగితే మన కుటుంబాలు చాలా లాభపడతాయని చెప్పడానికి సందేహమే లేదు. కుటుంబంలో సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి నీ బంధువుల్లో పెద్దల దగ్గరికి వెళ్ళొద్దు, నీ గ్రామంలో పెద్దల దగ్గరికి వెళ్ళొద్దు. నువ్వు ఒకవేళ సంఘానికి సంబంధించిన వ్యక్తివైతే, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తివైతే మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైనటువంటి సహోదరులతో సమస్యను పంచుకొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు వీళ్ళు వచ్చి మన సమస్యలను ఎక్కువ చేసే వాళ్ళే. మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు బయట వాళ్ళకి చెప్పవద్దమ్మా దయచేసి.
మనకి చెప్పుకోవాలి అనిపిస్తే మనకు ఒక కుటుంబం ఉంది, అదే సంఘం. మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆత్మ సంబంధమైనటువంటి సహోదరులతో వాటిని పంచుకొని పరిష్కరించుకునేటువంటి దిశగా ప్రయత్నం చేస్తే మేలు కలుగుతుంది. రూతు అనేటువంటి వ్యక్తి మీకు తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో 2 పేజీల రికార్డ్ ఆవిడ కారణం రాసి పెట్టేశాడు దేవుడు. ఎందుకు రాశాడండి? ఆవిడ రికార్డు కోసమే కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీనియాలజీలో కూడా ఆవిడ పార్టేకర్ గా ఉండడం కొరకు దేవుడు ఆవిడని అంత గొప్పగా ఆశీర్వదించాడు. ఏంటి ఆవిడ ప్రత్యేకత? రూతు యొక్క ప్రత్యేకత, రూతు నయోమి లాంటి అత్త కోడలు ఎక్కడన్నా కనపడతారేమోనని వెతికి చూసిన భారతదేశంలో కనపడరు, అస్సలే కనపడరు. నేను మొన్న ఈ మధ్యకాలంలో అమెరికా వెళ్తే ఒకానొక సందర్భంలో అమెరికాలో కూడా అత్తా కోడలు లాగానే ఉన్నారని అర్థమైంది. కానీ నయోమి రూతు లాంటి అత్తా కోడళ్ళు ఉండడం సాధ్యం కాని విషయం ఏం కాదు. వాస్తవానికి మీరు ఆ గ్రంథాన్ని చదువుతుంటే అసలు ఆ కోడలు అత్తతో మాట్లాడిందా, తల్లితో మాట్లాడిందా అన్నట్టుగా కొన్ని మాటలు ఉంటాయి. తల్లితో కూడా మాట్లాడరు. అంత ప్రేమానురాగాలతో నువ్వు ఎక్కడ చచ్చిపోతావో, నువ్వు ఎక్కడ సమాధి చేయబడతావో, నేను అక్కడే చచ్చిపోయి నేను అక్కడే సమాధి చేయబడతా అత్తమ్మ అనంది. నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం అనంది. అంత ప్రేమానురాగాలు అత్తాకోడళ్ళ మధ్యలో ఉంటే కుటుంబంలో అసలు సమస్యలు రావు. ఈ అత్తాకోడళ్ళు గొడవ పడిన ప్రతిసారి ఎవరికయ్యా టెన్షన్ అంటే వెళ్ళిపోతుందిగా ఫోను. అటు నుంచి ఒక ఫోన్ వెళ్తుంది, ఇటు నుంచి ఒక ఫోన్ వెళ్తుంది. ఎవరికి చెప్పాలి? మధ్యలో వేలాడే వ్యక్తి నేనున్నాను, నేను వెళ్ళిపోతా ఇక అని అంటారు అమ్మ. నేను వెళ్ళిపోతానంటారు ఏమ. మీరిద్దరు వెళ్ళదు, నేను వెళ్ళిపోతానంటాడు ఆయన. ఈ ముగ్గురు ఎవరి దాన్ని వెళ్ళిపోతే ఆ ఇల్లు ఎలా అయిపోతుంది? అందుకనే కొన్ని కుటుంబాలు ఈ రోజున చాలా దారుణంగా మారిపోయినాయి. కుటుంబం అంటే ప్రేమానురాగాలకి నిలయం. ఇంటికి వచ్చి సంతోష సమాధానాలు, ఆనందం పెళ్ళుబికేలాగా ప్రవర్తించేటువంటి సంగతులు ఉండేటువంటి చోటు అయితే కొంతమంది ఆఫీస్ అయిపోగానే ఇంటికి వెళ్ళకోకుండా ఆ పల్లల మీద, ఆ పార్కుల దగ్గర అక్కడక్కడ బండి ఊరి చివర ఆపి అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు వెళ్తా ఉంటారు. ఇంటికి వెళితే దెయ్యం ఉందండి, రాక్షసు ఉందండి అని మాట్లాడుతున్నారు. ఇల్లు వాళ్ళకి ఎలా అయిపోయిందంటే ఒక నరకం అయిపోయింది. ఇల్లు అందంగా ఉంటుంది, ఇల్లు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, కానీ లోపల కుటుంబంలో ఉన్నటువంటి పతన స్థితులు, చీలికలు, భేదాలు ఈ రకంగా వారిని విచ్ఛిన్నం చేసేస్తా ఉన్నాయి. దానికి కారణం ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అనుసరించడం. తర్వాత అబ్రహాం ఒక మాట అన్నాడు. ఆదికాండము 13వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నప్పుడు లోతుతో మాట్లాడాడు. లోతు యొక్క పశువుల కాపరులకి, అబ్రహాము యొక్క పశువుల కాపరులకి వారి మంద విస్తరించడం వలన సమస్యలు ఏర్పడుతున్నప్పుడు మనము బంధువులమయ్యా, అబ్రహాం అన్నాడు ఈ మాట, మనము బంధువులు, మనం గొడవలు పడకూడదు. కాబట్టి మనం దగ్గరుండి కొట్టుకోవడం కంటే దూరంగా ఉండి పరస్పరం ప్రేమానురాగాలతో, సంతోష సమాధానాలతో అభివృద్ధి చెందుతూ ఉండడం మంచిది. కనుక నీకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు అనే ఆప్షన్ ఆయనకే ఇచ్చి వారి మధ్య ఉన్నటువంటి ప్రేమను, వారి బంధాలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. అన్నదమ్ములు, తోబుట్టువులు, రక్త సంబంధికులు, తల్లిదండ్రులు, పిల్లలు, అత్తాకోడళ్ళు, ఇలా అందరూ వారి వారి పరిధిలో వారి వారి పనిని జాగ్రత్తగా చేయగలిగితే ఆ పనికి మాదిరి కూడా దేవుడిచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని అనుసరించి కనుక మనం మన కుటుంబాల్లో ప్రవర్తించగలిగితే, నువ్వు భార్యవైతే ఒక మంచి భార్యగాను, భర్తవైతే ఒక మంచి భర్తగాను, నువ్వు నీ కుటుంబంలో ఒక యవనస్తుడు అయితే నీ తల్లిదండ్రులకు మంచి యవనస్తుడుగాను నీ పాత్రను నువ్వు సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతావు. ఆ కుటుంబం సంతోష సమాధానాలకు నిలయంగా మారుతుంది. అందుకని అసలు ఆ భూమి మీద దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కూడా గల కారణం ఏంటంటే, పరలోకమందును భూమి మీదను ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఏ తండ్రిని బట్టి అయితే కుటుంబం అని పిలువబడుతున్నాయో అనేటువంటి కారణాన్ని ఎత్తిపట్టి చూపించాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలు కూడా పరలోకమందు ఉన్నటువంటి కుటుంబాల వలె ప్రేమ, ఐక్యత, కలిసిమెలిసి
సమన్వయంతో ఉండేటువంటి విధంగా ఉండాలనేటువంటిది దేవుడి యొక్క సంకల్పమై ఉంది. ఆ సంకల్పం కొరకు దేవుడు చక్కని నమూనాని గ్రంథం అందించాడు. ఆ నమూనాను అనుసరించి మనం జీవించడానికి ప్రయత్నించగలిగిన వారం అయితే మన కుటుంబాల్లో ఏర్పడేటువంటి సమస్యలను మనం పరిష్కరించుకుని ముందుకు కొనసాగలుగుతాం. చెప్పాను కదా, కుటుంబంలో సమస్యలు సహజంగానే వస్తాయి. ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి యథార్థంగా మనం ప్రవర్తించడం మనకు కావాలి. మనది తప్పైనా కానీ తప్పు కాదు అన్నట్టుగా మనం ఆ గొడవను పెంచుకుంటూ పోయామంటే ఆ సమస్య ఇంకా పెరుగుతుంటుందే కానీ యథార్థంగా ప్రవర్తించగలిగితే ఆ యథార్థతను బట్టి సమస్య ఒక అడుగు వేసుకుంటూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుకోవడానికి దీని గురించి ఉన్నాయి. అయితే దేవుడి రాత్రికాలం మంది ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఈ సంగతులన్నింటినీ మనసులో ఉంచుకుని మన కుటుంబాల విషయంలో మనం తగు జాగ్రత్తలు తీసుకుంటూ, మన కుటుంబాలు ఎంత పెద్దవైనా, మన కుటుంబాలు ఎంత గొప్పవైనా, మన వంశం ఎంత పేరు పొందిందైనా, మనం ఎంత ధనవంతులమైనా బలం ఉన్న వాళ్ళమైనా, పెద్ద కుటుంబమైనా చిన్న కుటుంబమైనా, పెద్ద కుటుంబం పాడైపోతుంది, చిన్న కుటుంబం చీలిపోతుంది అన్నటువంటి విధంగా జరగడానికి ఎప్పటికీ ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితుల్లో జాగ్రత్త పడి మన కుటుంబాలను కాపాడుకోవాలని తెలియచేస్తూ, నన్ను కూడా ఈ వాక్యాన్ని బట్టి నేను హెచ్చరించుకుంటూ, మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి స్థానిక సంఘానికి, క్రీస్తునందు సహోదరులు రాజా గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంత అద్భుతమైనటువంటి సభలలో పాలిభాగస్తుని చేసినటువంటి విధానాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.